అందరికీ నమస్కారం. వైవి టాక్స్‌కి స్వాగతం. నేను మీ విశ్వ. చిప్పు దొబ్బిన ఇస్మార్ట్ శంకర్ ఈసారి డబుల్ స్మార్ట్‌గా వస్తాడనుకుంటే డబుల్ డంబాస్‌గా వచ్చేసాడు. అసలెక్కడి నుంచొస్తాయో ఏంటో ఇలాంటి తుగ్లక్ థాట్స్. ఫస్ట్ పార్ట్ ఏదో ఫ్లూక్‌లో హిట్ అయింది. ఒక్కసారి చూసేయచ్చులే అనుకుని వదిలేస్తే మళ్ళీ మళ్ళీ అదే రోత తీసుకొచ్చేసారు పూరి గారు. సార్, మీరు 10 రోజుల్లో స్క్రిప్ట్ రాసుకొని 50, 60 రోజుల్లో చేప చుట్టేసినట్టే సినిమా చుట్టేసినప్పుడే బాగా తీశారు. ఇప్పుడు ఇంతింత టైం తీసుకొని మరీ డబుల్ రాడ్లు దింపేస్తున్నారు. దేవుడు చేసిన మనుషులు నుంచి అంతకంతకు దిగజారిపోతుంది సార్ మీ రైటింగ్. ఏది తోస్తే అది తీసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీ గురువుగారు రాము గారిలా తీస్తూ పోతున్నారు. అసలు మేము వెర్రి వాళ్ళం. మీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తుంటే మీరేమో ఎప్పటికప్పుడు రాడ్ల మీద రాడ్లు దింపుతూనే ఉన్నారు. ప్రాజెక్ట్ జీ అనే సినిమా నుండి లేపేసిన ఐడియాతో ఈ స్టోరీ అల్లేసి పిచ్చి పిచ్చిగా ఏదేదో చేసేశారు. ఇస్మార్ట్లో నభా నటేష్ని కావ్యతో రీప్లేస్ చేసి సేమ్ సీన్స్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. మీకున్న కల్ట్ ఫాలోయింగ్ని మీ చేతులారా మీరే నాశనం చేస్తున్నారు సార్. ఇలాంటి అవుట్పుట్లు ఇచ్చి జనాల టేస్ట్ మారినట్టు మీరు అప్డేట్ అవ్వకుండా సేమ్ అదే రొట్ట తీస్తూ పోతున్నారు. ఇస్మార్ట్ శంకర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ వేసేసి అమ్మని చంపించేసి రివెంజ్ కోసం బిగ్ బుల్ని రప్పించి చంపించడమే స్టోరీ. దానికి డబుల్ సిమ్ డబుల్ దిమాగ్ శంకర్ అనేది యాడ్ చేశారు అంతే. ఇంకా క్రింజ్ ఏంటంటే బోకా అనే అలీతో మీరు కామెడీ అనుకొని చేయించిన ఒక వరస్ట్ క్రింజ్ ట్రాక్. దానికంటే అడవి రాముడిలో బ్రహ్మానందం గారి ట్రాకే బాగుంటుంది. సినిమాలో కలిసిపోయింది అది. మీ గత సినిమాల్లో వర్కౌట్ అయినవన్నీ దీంట్లో రిపీట్ చేశారు తప్ప లోపలేం లేదు డొల్లా. దానికి తోడు ఫోర్స్ఫుల్గా ఓల్డ్ సిటీ స్లాంగ్ని రుద్దినట్టుంది శంకర్ డైలాగులన్నీ వింటూ ఉంటే. ఏదో అరువు తెచ్చుకుని లౌడ్గా మాట్లాడినట్టుంది కానీ నార్మల్గా కూడా ఆ స్లాంగ్ని క్యారీ చేయొచ్చు. సినిమా చూస్తున్నంతసేపు మీ పాత సినిమాలు గుర్తుకొస్తూనే ఉన్నాయి. మాకు టికెట్ డబ్బులే బొక్క పడితే ప్రొడ్యూసర్గా మీకెంత నష్టమో ఆలోచించండి. ఇలాంటి సినిమాలు తీసే ముందు మీరు నెలల తరబడి పడ్డ శ్రమ, పెట్టిన ఖర్చు, ఇంత సమయం అంతా వృధా అయిపోతుంది సార్. ఒకప్పుడు ఒకరు చేసిన మోసం వల్ల మీరు నష్టపోయారని అన్నారు మీరు, కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. ఈ డైలాగ్ కూడా రాసింది మీరే కదండి, మర్చిపోయారా? మీ నుండి మోటివేషన్ పొందే చాలా మంది ఉన్నాం ఇక్కడ. మీరు ఇలాంటి సినిమాలు చేసి మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు సార్. ఇక రామ్ అయితే యాజ్ యూజువల్ ఫుల్ ఎనర్జీతో యాక్ట్ చేసి శంకర్ అండ్ బిగ్ బుల్గా వేరియేషన్ బాగా చూపించేశాడు. కావ్య తాపర్ రోల్ అయితే ఇష్టానికి వచ్చినట్టు మారిపోతూ ఉంటుంది. క్యాసినోలో సెక్యూరిటీ గార్డు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఆఫీసరు, ఇలా ఏదేదో చేస్తూ ఆఖరికి శంకర్కి పెళ్ళం అవుద్ది. ఇక మదర్ సెంటిమెంట్ని కూడా ఫోర్స్ఫుల్గా ఇరికించినట్టు ఉంది. శంకర్కి మదర్స్గా ఝాన్సీ బయాలజికల్ మదరు, ప్రగతి ఎంచుకున్న మదరు, ఇద్దరు ఓకే. ఇక సంజయ్ దత్ యాజ్ బిగ్ బుల్, ఈయన చూస్తుంటే పాపం అనిపిస్తుంటుంది. ప్రదీప్ రావత్ లానే కనబడ్డారు చాలా చోట్ల. మార్కెటింగ్ కోసం ఆయనకి రీప్లేస్మెంట్లా యూజ్ చేస్తున్నారనిపిస్తుంది తప్ప సరైన సిగ్నిఫికెంట్ రోల్ పడట్లేదు ఈయనకి ఈ మధ్య. బోకాల ఆలీ కామెడీ అయితే బొక్క, కానీ ఆయన ఎఫర్ట్ని మెచ్చుకోవచ్చు. షయాజీ షిండే, గెటప్ సీను, బానీజే రోల్స్ కూడా పెద్దగా ఏం లేవు. మనీష్ శర్మ మ్యూజిక్లో పాటలు పెద్దగా ఎక్కలేదు. ఇంకా ఇస్మార్ట్ శంకర్లోనే పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా లౌడ్గా ఉంది. ఇస్మార్ట్ శంకర్ మ్యూజికే వాడేసినట్టున్నారు. సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ కొంచెం బాగున్నాయి ఈ మూవీలో. ఫైట్స్ ఓకే ఉన్నాయి, కానీ చుట్టూ గన్లు పట్టుకుని హీరో కాల్చే వరకు అలాగే విగ్రహాల్లో నిల్చునే గుంపులు, హీరో దగ్గరికి వెళ్ళి కాల్చాలనుకునే వెర్రితనం, ఇంకా ఎన్నాళ్ళు ఈ పాత రొట్ట ఫైట్లు. అండ్ ఇక క్లైమాక్స్లో అయితే సేమ్ ఇస్మార్ట్ క్లైమాక్స్ లానే శివుని బ్యాక్డ్రాప్లో చేశారు. అక్కడ జనము వారి ఎదురుగా అంత రచ్చ జరుగుతున్నా రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ ట్రాన్స్లో వాళ్ళు ఊగుతూనే ఉన్నారు. గన్ ఫైరింగ్ జరుగుతోంది, రౌడీలు వచ్చి మీద పడుతున్నారు, బట్ వాళ్ళు మాత్రం ఊగుతూనే ఉంటారు. ఇప్పటికే ఎక్కువ వాగినట్టున్నా. ఇక రేటింగ్ 1/5. ఈ సినిమాని థియేటర్లో చూడమనే ధైర్యం నాకైతే లేదు. చూడాలనే ఉత్సాహం మీకుంటే వెళ్ళి తరించండి. ఇదండి డబుల్ స్మార్ట్కి నా ఒపీనియన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ విశ్వ.